రాజు ప్రజలపై అన్యాయం చేయకూడదు అంటూ శ్రీకృష్ణదేవరాయలు ఈ పద్యంలో ఇలా వివరిస్తున్నారు. అన్యాయంబునతు సహమన్యుండదు ప్రబల రిపుని మడించిన ధర్మన్యకృతి కగు నిష్కృతి సన్యాయంబుగా ప్రజాళి సంరక్షింపన్ అన్యాయంబున దుస్సహమన్యుండకు ప్రబల రిపుని మడించిన ధర్మన్యకృతి కగు నిష్కృతి సన్యాయంబుగా ప్రజాళి సంరక్షింపన్ అన్యాయానికి పాల్పడే బలమైన శత్రువును శిక్షించడం రాజు యొక్క ధర్మమే. కానీ ఆ శిక్ష కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ప్రజలను న్యాయంగా రక్షించాలి. మంచి పాలకుడి యొక్క లక్షణాలు అనే అంశానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.